ఈరోజు పార్లమెంట్లో మహిళా బిల్లు గురించి చర్చ జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా దానికి మద్దతు తెలియజేయడం మహిళలుగా మాకెంతో గర్వంగా ఉంది. మా నాయకుడు జగనన్న గారి హయాంలో మహిళలకి ఎంత మంచి జరిగిందనేది మేము మాటల్లో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ద ప్రూఫ్ లైస్ ఇన్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ద పోస్ట్ దట్ వర్ గివెన్. అంటే అప్పట్లో ఇచ్చినటువంటి పదవులు ఆ స్టాటిస్టిక్స్ అవే చెప్తాయి జగనన్న మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, పెద్దపీట వేశాడు అని చెప్పి. అందుకని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్తున్నాం, మేమందరం కూడా మహిళల కోసం ముందు నుంచి కష్టపడ్డాము. మహిళా సాధికారత కోసం మేమందరం 2019 నుంచే కష్టపడుతున్నాము. ఈరోజు ఈ బిల్లు వచ్చింది, ఈ రోజుకి వచ్చింది ఈ బిల్లు. కాబట్టి ఈ బిల్లుకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసుకోవడంతో పాటు ఈ బిల్లు పాస్ అయితే సంతోషించే వాళ్ళల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మొదటి శ్రేణిలో ఉంటారనేది కూడా నేను గట్టిగా చెప్పగలను. ఈరోజు 33% రిజర్వేషన్ వచ్చింది అని అనగానే చాలామంది అమ్మ మనకేం కొరత అమ్మ 33 ఏంటి 50% దాకా రిజర్వేషన్ వస్తే కూడా మనకి దానికి స్థానిక సంస్థల్లో ముందు నుంచి కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈరోజు చట్టసభల్లో కూడా దానికి సంబంధించి జగనన్న ఖచ్చితంగా ఆడవాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి ప్రతి ఒక్కరు చిన్న కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్పడం, జగనన్న మహిళలకి ఆ హోదా కల్పించడం. అంటే ఆంధ్ర రాష్ట్రంలో మహిళా బిల్ అనేది పెద్ద ఇష్యూయే కాదు. ఏముంది 33% వస్తే మనం 50%కి కదా మనం ఏం చేస్తుండేది. అంటే మగాళ్ళు ఆడవాళ్ళు సమానం కాబట్టి ఆ హోదా కూడా సమానంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉండేటువంటి వ్యక్తి కింద పనిచేస్తున్నాం. కాబట్టి మా ఆలోచన కూడా 33%కి మించి అంటే చట్టసభల్లో కూడా వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కలిగించాలి ప్రతి ఒక్కళ్ళకి అనేటువంటి ఆలోచన ఉండే వ్యక్తి కింద పనిచేస్తున్నాం. కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ బిల్లు పాస్ అయితే దేశం మొత్తం మీద కూడా మహిళలకు ఒక అవకాశము, ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ మహిళలు ముందుకు వెళ్ళడానికి. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఉమెన్. అండ్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దీనికి ఎప్పుడు అండగా ఉంటారు, మద్దతు తెలుపుతారు.